పట్టి కుట్టే విధానాన్ని కూడా మార్చుకోవాలి. కొన్ని బట్టలు ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఉంటే ఖర్చులు ఊడిపోతాయి. ఆ బట్ట యొక్క విధానాన్ని బట్టి మనం కుట్టే విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఈ బట్టకి ఖర్చు ఎక్కువ పెట్టి కుట్టాలి. ఇది సులువుగా ఊడిపోయే విధంగా తయారైన బట్ట. మామూలుగా అయితే అంగుళంలో 4వ వంతు పాతికి పెట్టుకుంటారు. దీనికి మేము అరంగుళం వరకు ఖర్చు పెడుతున్నాము ఊడకుండా ఉండటం కోసమని. ఇలా ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టితే వాళ్ళకి కుట్లు ఊడకుండా ఉంటాయి. ఇది గమనించాలి. ఇది వరకే ఇప్పటికీ కుట్టే విధానం మారింది. వాళ్ళు తొడుక్కునే విధానం కూడా మారింది. లోగడ వేరే విధంగా కుట్టేవారు. ఇప్పుడు పైన కూడా ఇలా డిజైన్ కావాలని నడుము దగ్గర. ఇప్పుడు ఇది ఒక నడుస్తున్న రకం. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా కుట్టమంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టడమే మా యొక్క విధానం. లంగా బొందు ఈ విధంగా కుట్టుకోవాలి. లంగా ఓపెన్కి 6 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని ఆ ఓపెన్ పెట్టుకుని అలా కుట్టుకోవాలి. ఇక్కడ ఓడకుండా ఎక్కువ రఫ్ తీసుకోవాలి. ఇక్కడే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కుడతారు. మేమైతే నడుం దగ్గర ఇలా లైనింగ్ లాగా వేసి కాటన్ బట్టని దీన్ని స్టిప్గా ఉండటానికి గట్టిగా ఉండటానికి కూడా 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా కుట్టాం. తర్వాత నిలబడటానికి కాటన్ పాలు ఇలా మందంగా వేసాము. లంగా ఒక్కొక్కరు ఒక్కలాగా కుడతారు. ఇది ఇలా కుట్టడం మా యొక్క విధానం. లంగాకి నడుము దగ్గర ఇలా అంచు వచ్చేలాగా ఇలా కుచ్చు వేసి కుట్టాలి. ఒక్కొక్కరు ఒక్కోలాగా కుడతారు. ఇది కింద ఒక రంగు దారం వేయాల్సి వచ్చింది. ఇక్కడ మెరుపు ఉంది కాబట్టి ఇక్కడ వేరే దారం వేయాల్సి వచ్చింది. ఇలా కుట్టడం మా యొక్క విధానం. ఒక్కొక్కరు ఒక్కోలాగా కుడతారు. ఇక్కడ బ్లూ దారం కూడా వేసుకోవచ్చు. అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఈ రకంగా తయారు చేయటం మా యొక్క విధానం. దయచేసి అందరూ గ్రహించి నేర్చుకోండి. ఇదివరకైతే గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. ఇప్పుడు ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు కొంతమంది. ఈ విధంగా కూడా అందరికి ఉపయోగపడుతుందనే భావనతో మేము తీసి వీడియోలు పెడుతున్నాము. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం.